సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను వచ్చేసి లోన్ వుల్ఫ్ ఆడతా. లోన్ వుల్ఫ్లో ఇంటర్నెట్ ప్రాంక్ చేస్తా. అది కూడా ఒక ఫోన్లో కాదు, రెండు ఫోన్లో కూడా నేనే ఆడతా. రెండు ఫోన్లు నాతోనే ఉన్నాయి. లోన్ వుల్ఫ్లో ఇంటర్నెట్ ప్రాంక్ చేస్తా. స్టార్ట్ చేద్దాం. ఓకే గైస్, గేమ్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూద్దాం ఇప్పుడు. గేమ్ స్టార్ట్ అయింది. ఓకే, స్నైపర్ తీసుకుంటూ చూద్దాం. నార్మల్గా నో ఇంటర్నెట్ ప్రాంక్ చేసేటప్పుడు సెకండ్ రౌండ్లోనే కొంతమంది టీమ్ అప్ చేస్తారు, లేదంటే ఇమోట్స్ చేస్తారు. కానీ వీళ్ళు డిఫరెంట్. ఒకసారి టీమ్ అప్ చేస్తారు, ఒకసారి అది చేస్తారు. కానీ అది వీడియో రికార్డ్ కాలేకపోయింది సెకండ్ రౌండ్ది, కాబట్టి నేను సెకండ్ రౌండ్ ఏం పెట్టాలి. నెక్స్ట్ థర్డ్ రౌండ్లో కొట్టిండు నన్ను. మళ్ళీ ఇమోట్స్ చేసినందుకు నేను ఒకసారి ఒక ఐడితో ఇట్లా దాచుకుందామని చెప్పి పక్కకు పోతా. ఇలా హెడ్డే కొట్టడానికి వస్తలే చూడండి. ట్రై చేస్తుండే ఇక. దీని తర్వాత నేను మళ్ళీ ఒకసారి దాచుకొని చూద్దామని చెప్పి సైడ్లో పోయి దాచుకుందాం అనుకున్నాను. అడిగి పోగానే ఆయన కనిపించండి. ఇక సరే అని కొట్టేసి దాచుకుందాం అనుకున్నా. ఆడ వచ్చిండో లేదో సీదా ఇట్లా ఎగిరి పడంగానే మళ్ళీ దాచుకుందాం అనుకునే లోపల మళ్ళీ ఇంకొకటి వచ్చింది. ఇక కొట్టేదా మీ రౌండ్ ఒకటి అని చెప్పి అనుకొని పోతున్నాం. పోయి కొడతా. ఫస్ట్ ఒక బాడీ పడుతుంది, దాని తర్వాత ఇప్పుడు ఒక హెడ్ పడుతుంది. నేను కూడా ఇమోట్ వేస్తాను, నాకే ఇమోట్ వేస్తారా ఆయన హీరోయిక్ది ఇమోట్ వేసిండు. దాని తర్వాత ఈసారి ఇమోట్ వేయడేమో అని చెప్పి అనుకున్నా. మళ్ళీ వేయడేమో అనుకో మళ్ళీ నో ఇంటర్నెట్ ప్రాంక్ స్టార్ట్ చేసిన. అట్లనే ఉన్నా. నేను కూడా ఇమోట్స్ వేసుకుంటా ఉన్నా. చూడండి, నేను కొట్టినాక మళ్ళీ నాకు ఇమోట్ వేస్తాడు చూడు. నేను ఫుల్ డ్యామేజ్ ఇస్తా కానీ అయినా చచ్చిపోయాను. నేను ఏదో ఇమోట్ ఎట్లా వేస్తుంది చూడండి. తర్వాత ఇంకా లాభం లేదనుకున్నా, రంగంలో దిగాలని పోతున్నా. యూఎంపీ పట్టుకొని పోయినా, డ్యామేజ్ కూడా ఇస్తా ఫుల్. ఒక రెండు హెడ్లు పడతాయి చావలే ఎందుకేమో. మళ్ళీ కొట్టినాక హెడ్ అయ్యింది, చచ్చిపోయింది కూడా. ఇమోట్ వేసిన ఆయన ఇందాక వేసిన ఆయన. తర్వాత నేను దుక్కిపోయేటప్పుడు ఆయన ఆఫ్లైన్ ఏమో అనుకున్నాను చూస్తే. మళ్ళీ ఎక్కిపోయి చూస్తే ఆయన ఇక్కడ సైడ్ మాయం. చూస్తే ఓ ఆయన కూడా మాలక వేస్తాడేమో అనుకున్నాం. కొట్టిన ఫుల్ డ్యామేజ్, చావలేడు. బాడీ కొట్టి ఫినిష్ అయినాక ఇమోట్ వేసిన. మళ్ళీ ఇమోట్ వేయాలంటే భయపడాలి, అట్లా కొట్టిన. నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ అయింది. దీని తర్వాత నేను ఇడైతే ఆగిన. వచ్చినాక కొడదాం అనుకున్నా. వచ్చిండో లేదో ఆగి చూసిన, హెడ్ పడ్డది. మళ్ళీ ఇంకో గ్లోవల్ వేసి ఇక్కడ హెల్త్ వేసుకుంటా. అప్పుడే నేను కొట్టేస్తాడు. తర్వాత జల్దీ వేరే ఫోన్ తీసుకుంటా. మంచిగా ఈమోట్ వేసిండు ఆ గ్యాప్ లేడు. అగో ఈమోట్ వేస్తున్నాడు. మళ్ళీ నాకే ఈమోట్ వేస్తావా సీదా. ఆడు ఆయన పైన కూడా ఏం చూపిస్తున్నా, మనం కూడా చూపించేసినాం, ఈమోట్ వేసినాం. నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ రౌండ్ కూడా నేను డేంజర్ కొడతా చూడండి. ఆ రెడ్ షర్ట్ మాత్రం టార్గెట్ వేసి కొడతా నేను. నెక్స్ట్ ఆ ఐడితో దాచుకొని మళ్ళీ పోయి ఇంక బాడీ పడ్డది కానీ చావాలే. మళ్ళీ ఆ నుంచి వచ్చి ఈయన కొడదామని చూస్తాడు. ఈయన అంటే నేనే. తర్వాత బాడీ పడుతుంది. మళ్ళీ దాచుకుంటా పోయి సీదా పోయి దాచుకొని హెల్త్ వేసుకుంటా. ఈడ హెల్త్ వేసుకుంటున్నా, ఈడ కొడదామని చూస్తాడు కానీ వాళ్ళు అడ్డపోద్ది. ఈ నుంచి వస్తాడు దొంగడు, దాచుకొని వస్తాడు. సీదా 2 టైప్స్ కొట్టిన. అని కొట్టేసిన అయిపోయింది. ఈయన కూడా కొట్టేసిన, కథం కేల్ కొట్టేసిన. కానీ నెక్స్ట్ రౌండ్లో అయ్యేది నేను కూడా ఎక్స్పెక్టే చేయాలి అసలు. అన్ఎక్స్పెక్టెడ్. తర్వాత నేను ఊకే
ఈ ఇక్కడ దాసుకొని కూర్చుంటే కొడుతుండని చెప్పి పక్కకు పోయినా. ఆడ పోయి దాసుకొని నేను కూడా పక్కనే ఉన్నా. నా మిస్టేక్ ఏందంటే నేను అక్కడనే ఉన్నా నేను. ఈ బాటుగాడు చూడండి డబల్ వెక్టర్ తీసుకొచ్చి కొడతాడు. అరే డబల్ వెక్టర్ అని చెప్పి కొంచెం అది ఆగదు, అది ఎట్లా పడితే అట్లా పడుతుంది కాబట్టి చూసిన ఫుల్ డ్యామేజ్ వేసిన చస్తనే లేడు. మళ్ళీ సోనియా పడ్డది చచ్చిపోయినా. జల్దీ ఆ అకౌంట్తో పోయి మళ్ళీ హెల్త్ వేసుకుంటున్నా. హెల్త్ వేసుకునే లోపే గిరెంట్ వేసాడు. ఈ నుంచి బయటకు వచ్చినాడు అయిపోయాడు. నన్ను చంపేస్తాడు. ఏడికైనా కొట్టిండో అర్థమయ్య. ఈ నుంచి కొట్టిండు మళ్ళీ ఆడ ఆయన ఆఫ్లైన్. సో ఇట్లయితే అయ్యింది నో ఇంటర్నెట్ ప్రాంక్. నెక్స్ట్ వీడియోకి నేను ఇంకా కొత్త వీడియోలు తీయాలంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా కొత్త వీడియోలు ట్రై చేస్తా. ఫేస్ క్యామ్ కూడా పెడతా. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోండి. బై.